హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఫార్మర్ ట్రేడర్. ఇది ఇవాళ మార్కెట్ మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ మార్కెట్ వచ్చేసి మనకి దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్ ఏ విధంగా అనలైజ్ చేసుకుందాం. ఒకసారి ఫస్ట్ మనం ఒకసారి ఫిబొనాసీ డ్రా చేసుకున్నట్లయితే మన ఫిబొనాసీలో వచ్చేసి 0.5, 0.6 అనేవి ఇంపార్టెంట్ లెవెల్స్. 0.5 లెవెల్ని మార్క్ చేస్తుంది చూడండి. 0.5 లెవెల్ అయితే మనకు వచ్చేసి ఫిబొనాసీ రిమూవ్ చేస్తున్నా. చార్ట్ని 5 minutes చూసుకున్నట్లయితే మన 5 minutes చార్ట్ ఫ్రెండ్ మన మొత్తం 3 కేసెస్ ఉంటాయి. మార్కెట్ ఫ్లాట్ ఓపెనప్పుడు, గ్యాప్ అప్ ఓపెనప్పుడు, గ్యాప్ డౌన్ ఓపెనప్పుడు. మార్కెట్ ఫ్లాట్ ఓపెనప్పుడు ఏదైనా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ఈ విధంగా ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మన పిఎస్ఐ ఎంట్రీ పొజిషన్ వచ్చేసి చూడండి, ఇక్కడ 33,000 అవుతుంది. పిఎస్ఐ ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 33,000 అవుతుంది. అదే సి సైడ్ చూసుకున్నట్లయితే 33,500 అవుతుంది. మనకి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఫామ్ అయిన క్యాండిల్స్ 1 or 2 or 3 ఎన్న క్యాండిల్స్ కావండి, ఎప్పుడైతే మనకి 30 బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఈ 0.5 లెవెల్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. మినిమం స్టేజ్లో కూడా చూస్తున్నాం చూడండి, ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయింది చూడండి, ఈ విధంగా వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసింది వచ్చింది, ఇక్కడ రీట్రేస్మెంట్ లాగా ఇస్తుంది. ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ ఇచ్చింది, దాన్ని బ్రేక్ చేయలేక ఇలా కిందికి వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ ఇచ్చింది. ఈ విధంగా నెల బట్ మనకి రష్యాకి యుక్రెయిన్కి వార్ జరగడం వల్ల మనకి గ్యాప్ డౌన్ ఫామ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే ఈ 0.5 లెవెల్ మంచి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో నేను టచ్ చేసి మార్కెట్ మళ్ళీ ఇలా కిందకి వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ టచ్ చేసి నేను బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. రేపు కూడా మార్కెట్ మనకు వచ్చేసి ఎప్పుడైతే ఈ 33,000 బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం పిఎస్ఐ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ 0.5 దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అలానే మనం సి సైడ్ అనుకున్నట్లయితే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడైతే 33,500 బ్రేక్ చేస్తుందో, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. 33,600 దాకా టార్గెట్ పెట్టుకోండి. అలా కాకుండా మనకి మార్కెట్ వచ్చేసి ఇలా గ్యాప్ డౌన్లో ఫామ్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్లో ఫామ్ అయినప్పుడు మనం సి సైడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే సి సైడ్ ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలంటే ఈ 0.5 అనే హెవీ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసినట్లయితే ఎంట్రీ పొజిషన్ తీసుకోండి. ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఈ 33,000 దాకా మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు సి సైడ్. పీ సైడ్ అనుకున్నట్లయితే మన గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 32,500 అవుతుంది. ఎప్పుడైతే ఈ 32,500 బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ టార్గెట్ 32,600 లేదా 32,700 200 పాయింట్స్ టార్గెట్ పెట్టుకొని విధమైన టార్గెట్ సెట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాకుండా మన గ్యాప్ అప్లో ఫామ్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ విధంగా ఫామ్ అయింది అనుకుందాం, మార్కెట్ గ్యాప్ అప్లో ఫామ్ అయింది అనుకోండి, ఎప్పుడైతే 33,500 బ్రేక్ చేస్తుందో ఎంట్రీ పొజిషన్ తీసుకోండి. సేమ్ ఒక 100 పాయింట్స్ లేదా 150, 200 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. ఈ సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే ఈ ప్రీవియస్ డే లాస్ట్ క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో, ఈ ప్లేస్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం పిఎస్ఐ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే 33,000 టార్గెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటి మార్కెట్లో మనం ప్రీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనం సైడ్ చేద్దాం.